ఇక తిరుమల మీద చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్రలేదు. రాజకీయంగా దేవదేవుణ్ణి వాడుకున్న విధానం చూస్తే అసలు ఈయన హిందువేనా అన్న అనుమానం కలుగుతుంది. ఇప్పుడు లడ్డూల్లో జంతువుల కొవ్వని ఎంత దిగజారి ఆరోపణలు చేస్తున్నారో, ఆ రోజుల్లో 7 కొండలు కాదు వెంకటేశ్వర స్వామివి 2 కొండలే అనే దుష్ప్రచారం చేసింది కూడా ఈ హైందవ ద్రోహి అయిన చంద్రబాబు నాయుడు గారే. 7 కొండలు ఆ 7 కొండల వాడికే చెందుతాయని చరిత్రాత్మకమైనటువంటి జీవోను తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రముఖ హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాలను నిషేధిస్తూ జీవో ఇచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ చంద్రబాబు ఏం చేశారో తెలుసా? ఎంతటి మహాపాపానికి ఒడిగట్టారో తెలుసా? ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డారో తెలుసా? 7 కొండలపై ఎంతటి కుట్రలు చేశారో తెలుసా? పవిత్రమైన తిరుమలపై ఎంతటి విషం కక్కారో తెలుసా? రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన జీవో నెంబర్ 746 ని రద్దు చేస్తారని క్రైస్తవ సభల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు సార్. దీని ఉద్దేశం ఏంటో తెలుసా? వెంకటేశ్వర స్వామికి 7 కొండలు కాదు 2 కొండలే ఉండేలా నిర్ణయం తీసుకుంటానని అర్థం. అంటే క్రైస్తవుల ఓట్ల కోసం 7 కొండలపై కుట్ర చేసిన హైందవ ద్రోహి ఈ చంద్రబాబు నాయుడు గారే. అదే రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన జీవో నెంబర్ 747ని రద్దు చేస్తానని అదే క్రైస్తవ సభల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీని ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రముఖ హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారానికి అనుమతి ఇస్తానని అర్థం. అంటే క్రైస్తవుల ఓట్ల కోసం హిందూ దేవాలయాలపై కుట్ర చేసిన హైందవ ద్రోహి ఈ చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి అసెంబ్లీలో లడ్డూ చుట్టూ కథ నడిపిన చంద్రబాబు, హెరిటేజ్కు జరిగిన డ్యామేజ్ కంట్రోల్ దిశగా కథ నడిపిన చంద్రబాబు నాటి జీవోల రద్దు హామీపై మాత్రం మాట దాటవేశారు సార్. అసెంబ్లీ సాక్షిగా దొరికిపోయారు సార్. ఒకసారి ఆ బయట వినిపించండి. అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడారు? రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన జీవోలపై తన పైన కుట్ర చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారట. ఆయన ఎప్పుడూ ఆ జీవోల గురించి మాట్లాడలేదట. 7 కొండల స్వామి ఉన్నారు సార్, మర్చిపోకండి. ఈ దృశ్యాలు ఇప్పుడు మేము వినిపించబోయే బైట్ ఆ 7 కొండల స్వామి బయట పెట్టారు. ఒకసారి వినిపించండి. ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇక్కడ ఇప్పుడు వేస్తున్నారు. వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు, ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్లే. మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్లే. ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్లే. వీళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతుంది. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 గాని 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అంటే పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవాలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 746 తీసేస్తే 7 కొండలు కాదు, అది 2 కొండల పరిధిలోనే ఉంటుంది. ఆ ప్రయత్నం నేను చేస్తాను, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే అని చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు సంబంధించినటువంటి సభలో మాట్లాడతారు. 747 కూడా రద్దు చేస్తాను, అన్యమత ప్రచారం మీరు తిరుమలకి వెళ్ళి చేసుకోవచ్చు, మీకు ఆ అనుమతి కల్పిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తారు. ఎవరు హైందవ ద్రోహి? ఎవరు తిరుమల మీద కుట్ర చేసింది? ఎవరు హిందూ మతానికి అన్యాయం చేసింది, ద్రోహం చేసింది? ఆ 746, 747 ఈ 2 జీవోలను రద్దు చేస్తాను నాకు అధికారం ఇస్తే అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడిన మాటలు ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడికి చేరాలి సార్. ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడికి ఈ విషయం చేరవేయాలి. ప్రతి ఒక్కరి మొబైల్లోకి ఈ విషయం వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్ర 7 కొండలపైన ప్రతి ఒక్కరికి తెలియాలి. హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియజేసేలా ఆ వీడియోని ప్రతి ఒక్కరు కూడా సర్క్యులేట్ చేయాల్సినటువంటి బాధ్యత భగవంతుడు మన కల్లోకి వచ్చి చెప్పారనుకోండి. చెప్పారు అందుకే ఈ పని చేస్తున్నామని అనుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఆయనకి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి చెప్పారని. సేమ్ మీరు కూడా అదే విధంగా అనుకోండి. నిజమైన భక్తులమే కదా మనం. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరి మొబైల్కి చేరేలా హైందవ సంస్కృతిని పాటించేవాళ్ళు, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులు
దాని పవిత్రత గురించి ఆలోచించేవాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి మొబైల్కి చేరేలా ఆ వీడియోని సర్క్యులేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మన తిరుమల పవిత్రతను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది.